Students, in the last class I told you about the evaporation. So what is evaporation? Evaporation is a process in which the liquid state of a substance changes into gaseous state. This occurs at any temperature. Also I told you that this is a surface phenomena. ఇది ఒక సర్ఫేస్ ఫినామినా. అలాగే ఎవాపరేషన్ ఈజ్ ఎ కూలింగ్ ప్రాసెస్. ఎవాపరేషన్ అనేది ఒక కూలింగ్ ప్రాసెస్. వై ఇట్ ఈస్ కాల్డ్ కూలింగ్ ప్రాసెస్ మీన్స్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ లిక్విడ్ స్టేట్ ఇంటూ గ్యాషియస్ స్టేట్ దట్ సబ్స్టెన్స్ నీడ్స్ సమ్ ఎనర్జీ టు కన్వర్ట్ ఇంటూ లిక్విడ్. Where does that substance will get the required energy? From the surroundings. So energy of the surroundings is decreasing. Energy of the surroundings is decreasing means what is happening? Temperature of the surroundings is decreasing. So temperature is decreasing means what is happening means it is cooling. Surroundings are cooling, therefore evaporation is a cooling process. Also I told you that evaporation depends on few factors like temperature మీద డిపెండ్ అవుతుంది. అలాగే హ్యూమిడిటీ, HUMIDITY హ్యూమిడిటీ, అలాగే సర్ఫేస్ ఏరియా. See, I will tell you one by one. సో ఎవాపరేషన్కి ఎగ్జాంపుల్ ఏమని చెప్పాను నేను? మామూలుగా వాటర్ వేపర్గా మారాలి అని అంటే ఎంత టెంపరేచర్ ఉండాలి? బాయిలింగ్ పాయింట్ ఉండాలి. అంటే ఎంత? 100 degrees Celsius. కానీ మనము ఈ క్లాత్స్ వాష్ చేసిన తర్వాత జస్ట్ బయట ఒక తాడు మీద, ఒక దండం మీద ఆరేసాము అని అంటే అవి ఆరిపోతున్నాయి. అంటే దాంట్లో ఉండే వాటర్ అంతా ఏమవుతుంది? వాటర్ వేపర్గా మారిపోతుంది. మరి ఇక్కడ 100 degrees Celsius రాలేదు కదా. కరెక్ట్, అక్కడ ఎవాపరేషన్ జరుగుతుంది. మరి ఎండాకాలంలో వేశారనుకోండి తొందరగా ఆరిపోతున్నాయి. చలికాలంలో వేశారనుకోండి, లేకపోతే వర్షాకాలంలో మీరు ఇంట్లోనే వర్షాకాలంలో వేశారనుకోండి, అప్పుడు మామూలుగా ఎండాకాలంలో 1 hourలో ఆరిపోయేటటువంటి క్లాత్స్ చలికాలంలో ఆరడానికి ఇట్ విల్ టేక్ 4 hours 6 hours అట్ లైక్ దట్. సో ఎందుకు అనంటే ఎండాకాలంలో ఎవాపరేషన్ స్పీడ్గా జరుగుతుంది, కానీ వానాకాలంలో ఎవాపరేషను స్లోగా జరుగుతుంది. దాన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే ద రేట్ ఆఫ్ ఎవాపరేషన్ డిపెండ్స్ అపాన్ ది సరౌండింగ్ టెంపరేచర్. మనకు రేట్ ఆఫ్ ఎవాపరేషన్ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది అనంటే సరౌండింగ్ టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. నౌ నెక్స్ట్, వాట్ ఈజ్ హ్యూమిడిటీ? హ్యూమిడిటీ అంటే ఏంది అనేది చూద్దాం. చూడండి, యు నో అబౌట్ ద ఎయిర్. వాట్ ఆర్ ద కంటెంట్స్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్? ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్, సమ్ ట్రేసెస్ ఆఫ్ ఆర్గాన్ ఎట్సెట్రా. అలాగే వాటర్ వేపర్ ఈజ్ ఆల్సో ప్రజెంట్ ఇన్ ది ఎయిర్. గాల్లో కొంత వాటర్ వేపర్ కూడా ప్రజెంట్ అయి ఉంటుంది అన్నమాట. దట్ వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్ ఈజ్ కాల్డ్ హ్యూమిడిటీ. ఆ వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్ని మనం ఏమంటామంటే హ్యూమిడిటీ అని అంటాం. చూడండి, మనము ఇక్కడ మామూలుగా స్నానం చేసామనుకోండి, బాత్రూంలో స్నానం చేశాక అక్కడే ఉన్నామనుకోండి, బాగా చలికాలము, బాగా వేడి నీళ్ళు, బాగా వేడివేడిగా ఉండేటటువంటి వాటర్ తోటి బాత్ చేసాం. అక్కడి నుంచి బయటకు వచ్చే లోపు, అంటే మొత్తం స్నానం అంతా కంప్లీట్ అయిపోయాక అక్కడే ఉన్నామనుకోండి, మనకేమనిపిస్తుంది? చెమట పోసేస్తుంది, వేడిగా ఉంటుంది. ఎందుకు అనంటే మీరు ఎప్పుడైతే స్నానం చేస్తూ ఉన్నారో డ్యూరింగ్ ద బాతింగ్ వాట్ ఎవర్ ద హాట్ వాటర్ ఫాల్స్ ఆన్ ది ఫ్లోర్, ఇట్ విల్ సమ్ ఆఫ్ ద వాటర్ వేపర్స్ will be absorbed by the air present in that bathroom. ఆ బాత్రూంలో ఉండేటటువంటి ఎయిర్ ఆ వాటర్ వేపర్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. సో హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది. హ్యూమిడిటీ ఎక్కువగా ఎప్పుడైతే ఉంటుందో మీకు
మీ ఒంటి మీద ఉండేటటువంటి వాటరు ఇంకా అంతకంటే బయటికి వెళ్ళలేదు అనమాట, కాబట్టి వేడిగా అనిపిస్తుంటుంది. అదే అప్పుడు వెంటనే ఫ్యాన్ కిందకు వచ్చారనుకోండి, ఫ్యాన్ కిందకు వస్తే మీకు ఏమనిపిస్తుందంటే చల్లగా ఉంటుంది. సో ఎందుకంటే అక్కడ హ్యూమిడిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి. హ్యూమిడిటీ బాత్రూంలో అయితే ఎక్కువగా ఉండింది కాబట్టి ఎవాపరేషన్ రేటు తక్కువగా ఉంది. బయట వచ్చేసరికి హ్యూమిడిటీ తక్కువ ఉంది కాబట్టి రేట్ ఆఫ్ ఎవాపరేషను ఎక్కువగా ఉంటుంది. అలాగే సర్ఫేస్ ఏరియా చూడండి, మీరు ఒక 200 ml వాటర్ని, ఎంత వాటర్ని 200 ml వాటర్ని తీసుకున్నారు. దేంట్లో తీసుకున్నారంటే ఒక కంచం లాంటిది ఒక బౌల్లో తీసుకున్నారు. అదే వాటర్ని ఇంకొక గ్లాస్లో తీసుకున్నారు. దీన్ని ఎండలో పెట్టారు, ఈ రెండింటిని ఎండలో పెట్టారు. ఆ రెండింటిని ఎండలో పెట్టి ఆఫ్టర్ మంచి ఎండాకాలంలో ఎండలో పెట్టారు. ఆఫ్టర్ 3 hours తీసుకొని వచ్చి చూశారు అని అంటే ఈ ఫస్ట్ కేసులో వాటర్ ఎక్కువగా ఉంటుందా, సెకండ్ కేసులో వాటర్ ఎక్కువగా ఉంటుందా? నో డౌట్ ఫస్ట్ కేసులో ఉండేటటువంటి బౌల్లోంచి కొంత వాటరు ఎవాపరేట్ అయి ఉంటుంది. సెకండ్ కేసులో ఉండేటటువంటి టంబ్లర్లోంచి కూడా కొంత వాటరు ఎవాపరేట్ అయి ఉంటుంది. కానీ ఏ కేసులో వాటర్ ఎక్కువగా ఉంటుంది, ఏ కేసులో వాటర్ తక్కువగా ఉంటుంది అనంటే ఫస్ట్ కేసులో వాటర్ తక్కువగా ఉంటుంది, అంటే ఎక్కువ ఎవాపరేషను ఎక్కువ జరిగినట్లు. ఇక్కడ ఎవాపరేషను తక్కువగా జరుగుతుంది. ఎందుకు అనంటే బికాస్ ద సర్ఫేస్ ఏరియా ఇన్ ద ఫస్ట్ కేస్ ఈజ్ లార్జర్ దాన్ ఇన్ ది సెకండ్ కేస్. Therefore, the rate of evaporation depends on the surface area also. ఇంకొకటి నేను చెప్పాను, rate of evaporation also depends upon the velocity of flow of air. దీని మీదుగా డిపెండ్ అయి ఉంటుంది. అందుకే మామూలుగా బాగా చెమట పోసినప్పుడు బయట కూర్చున్నప్పుడు మా కన్నా కానీ ఫ్యాన్ కింద ఉన్నప్పుడు ఆ చెమట త్వరగా ఆరిపోతుంది. ఎందుకంటే మన చెమట అనేది ఎవాపరేట్ అవ్వడం అనేది ఫ్లో ఆఫ్ ఎయిర్ ఎక్కువగా ఉంటే అప్పుడు త్వరగా ఎవాపరేట్ అవుతుంది. ఆ చెమట అనేది మనకు ఫ్లో ఆఫ్ ఎయిర్ తక్కువగా ఉంటే టైం తీసుకుంటుంది, అంటే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ తక్కువగా ఉంటుంది. దేర్ఫార్ రేట్ ఆఫ్ ఎవాపరేషన్ డిపెండ్స్ ఆన్ ది టెంపరేచర్, హ్యూమిడిటీ, సర్ఫేస్ ఏరియా అండ్ స్పీడ్ ఆఫ్ ది విండ్. టెంపరేచర్ ఎక్కువగా ఉంటే, సరౌండింగ్స్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఎక్కువ ఫాస్ట్గా ఉంటుంది, తక్కువగా ఉంటే తక్కువగా ఉంటుంది. అలాగే హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ తక్కువగా ఉంటుంది, హ్యూమిడిటీ తక్కువగా ఉంటే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే సర్ఫేస్ ఏరియా ఎక్కువగా ఉంటే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఎక్కువగా ఉంటుంది, తక్కువగా ఉంటే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ తక్కువగా ఉంటుంది. అలాగే చివరిగా విండ్ స్పీడ్ ఎక్కువగా ఉంటే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ ఎక్కువగా ఉంటుంది, విండ్ స్పీడ్ తక్కువగా ఉంటే రేట్ ఆఫ్ ఎవాపరేషన్ తక్కువగా ఉంటుంది. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది రేట్ ఆఫ్ ఎవాపరేషన్. సో చివరిగా నేను 2 పదాలు చెప్తాను. సో ఒకటి డ్యూ, నెక్స్ట్ అలాగే ఇంకొకటి వచ్చేసి ఫాగ్. సో డ్యూ అంటే ఏంటి, ఫాగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఫాగ్ అంటే ఏంటి అనేది చెప్తాను. ఫాగ్ అంటే తెలుగులో పొగ మంచు. సో మంచి చలికాలంలో మీకు ఒకసారి కానీ అబ్జర్వ్ చేస్తే మీకు ఏమవుతుందంటే పొగమంచు వస్తుంది. ఎందుకు వస్తుంది అనంటే గాల్లో ఉండేటటువంటి వాటర్ వేపర్, అంటే హ్యూమిడిటీ ఇన్ ద ఎయిర్ ఉంది కదా, అదంతా కూడా గాల్లో ఉండేటటువంటి డస్ట్ పార్టికల్స్ని సపోర్ట్గా తీసుకొని డస్ట్ పార్టికల్స్ యొక్క సర్ఫేసెస్ మీద ఆ గాల్లో ఉండేటటువంటి వాటర్ వేపరు ఆ లోయర్ టెంపరేచర్స్ దగ్గర కండెన్స్ అవుతాయి. సో ఇలా డస్ట్ పార్టికల్స్ ఉన్నాయనుకోండి, ఒక డస్ట్ పార్టికల్ ఇలా ఉందనుకోండి, చుట్టూరు ఎయిర్లో ఉండేటటువంటి వాటర్ వేపరు ఆ డస్ట్ పార్టికల్ యొక్క సర్ఫేస్ మీద కండెన్స్ అవుతుంది. అంటే ఏంటి, వాటర్ వేపర్ నుంచి మనకు ఏమవుతుంది అని అంటే వాటర్ వేపర్ నుంచి లిక్విడ్ స్టేట్కి మారుతుంది. సో ఆ విధంగా లిక్విడ్ స్టేట్గా మారడం వల్ల ఆ లిక్విడ్ స్టేట్
మధ్యలో ఏముంది, డస్ట్ పార్టికల్ ఉంది. సో దిస్ లిక్విడ్ కండెన్స్డ్ ఆన్ ది సర్ఫేస్ ఆఫ్ ద డస్ట్ పార్టికల్స్ని మనం ఏమంటామంటే ఫాగ్ అని అంటాం. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే డ్యూ. మౌంటైన్ డ్యూ అనే మీరు ఒక కూల్ డ్రింక్ అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటారు. అది ఎలా ఉంటుంది? సో చూడండి, ఇదిగో నాకు డ్రాయింగ్ సరిగా రాదని నేను మీకు లాస్ట్ క్లాస్లోనే చెప్పాను, బాగా తెలుసు నా గురించి. సరే, ఎట్లా ఒకట్లా ఇది ఒక కూల్ డ్రింక్ బాటిల్ అనుకోండి, మౌంటైన్ డ్యూ ఇలానే ఉంటుంది. ఇప్పుడు పోయింది. మౌంటైన్ డ్యూ బాటిల్ ఇలా ఉందనుకోండి. మౌంటైన్ డ్యూ బాటిల్ ఇలా ఉందనుకోండి. సో ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టున్నాం, లోపల సోడానో ఎందో ఉంది, అది ఫ్రిడ్జ్లో పెట్టాం, బాగా డీప్ ఫ్రిడ్జ్లో, బాగా చల్లగా ఉంది. దాన్ని తాగడానికి బయటికి తీసుకొచ్చాం. బయటకు తీసుకొస్తే చుట్టూరు ఎలా ఉంది? వేడిగా ఉంది. ఫ్రిడ్జ్లో కంటే వేడిగా ఉంటుంది కదా. సో ఈ చల్లటి సర్ఫేస్ మీద చుట్టూరు మనకు ఏమంటాము, గాల్లో ఉండేటటువంటి మనకు ఆ బాటిల్ చల్లగా ఉంది, ఆ బాటిల్ చుట్టూరు ఎయిర్ ఉంది, ఆ ఎయిర్లో వాటర్ వేపర్ ఉంది. ఆ వాటర్ వేపర్ అంతా ఈ చల్లటి సర్ఫేస్ మీద కండెన్స్ అవుతుంది, చల్లటి సర్ఫేస్ మీద కండెన్స్ అవుతుంది. దిస్ liquid particles which are condensed on the polar surfaces is called dew. ఈ డ్యూని మీరు ఈ విధంగా ఫ్రిడ్జ్లోంచి తీసిన బాటిల్ మీద ఫామ్ అవడం చూస్తారు. అలాగే ఇంకా చలికాలంలో మీరు ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వచ్చేటప్పుడు చెట్ల ఆకులను కానీ గమనించారంటే ఆ ఆకుల మీద వాటర్ డ్రాప్స్ ఉంటాయి. ఆ వాటర్ డ్రాప్స్ కూడా ఎందుకు ఉంటాయి అని అంటే, చల్లటి ఆ లీవ్స్ యొక్క సర్ఫేసెస్ మీద వాటర్ వేపర్ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్ కండెన్స్ అవుతుంది. దీన్నే మనం ఏమంటామంటే డ్యూ. సో దిస్ ఈజ్ అబౌట్ ది డ్యూ అండ్ ఫాగ్. ఆల్రెడీ యూ నో I discussed what is humidity. So this is about the complete heat chapter. In the next class I'll discuss activities related to the, I'll try to discuss activities related to the హీట్ చాప్టర్. అంటే నేను హీట్ చాప్టర్లో ఉండే కాన్సెప్ట్స్ అన్నీ చెప్పాను, కానీ ఇప్పుడు దాకా యాక్టివిటీస్ చెప్పలేదు. సో ఆ యాక్టివిటీస్ని నెక్స్ట్ వీడియోస్లో ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో మీకు ఈ హీట్ చాప్టర్ మొత్తం మీద బుధవారం రోజు ఒక అసైన్మెంట్ ఇస్తాను. నేను చెప్పింది అసైన్మెంట్ అన్నా కానీ అది మీరు ఎగ్జామ్ అనుకోండి, చూడకుండా రాయండి. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ మీకు బుధవారం రోజు అంటే ఈరోజు సండే, మండే, ట్యూస్డే 2 days ఉంది. ఈ 2 days మీరు 2 days బుధవారం రోజుతో కలిపి 3 days మీరు బాగా ప్రిపేర్ అవ్వండి. రివైజ్ ఆల్ మై వీడియోస్. నేను ఆల్రెడీ మీకు పంపించిన వీడియోస్ అన్నిటినీ మీరు మళ్ళీ చూసుకోవచ్చు. క్లాస్లో లాగ్ కాదు, ఒకసారి చెప్తే అయిపోతుంది. ఇక్కడ వీడియో అయితే మనం ఎన్నిసార్లు కావాలన్నా చూసుకుంటూ ఉండొచ్చు. సో అన్నిటినీ చూసుకోండి. నేను ఇచ్చిన నోట్స్ ఉంది కదా, దాన్ని చదవండి, నోట్స్ రాసుకొని అయినా చదవండి, డైరెక్ట్గా ఫోన్లో చదువుతారో మీ ఇష్టం, చదవండి. బుధవారం రోజు ఎగ్జామ్ ఉంటుంది. సో ఆ ఎగ్జాము నీట్గా రాయాలి. ఆ ఎగ్జామ్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.